వేటగాడు అడవికి వెళుతూ తన పెంపుడు కుక్కను వెంట తీసుకెళ్లాడు. అడవి మధ్యలో ఓ కుందేలు కనిపించగానే దాని వెంటపడిపోయింది ఆ కుక్క. కాని దారి తప్పిపోయింది. ఇంతలో అడుగు మీద అడుగు వేసుకుంటూ ఒక పులి ఆ దిశగా రాగానే కుక్క బెత్తరపోయింది, భయపడింది. కాని వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. పక్కనే ఉన్న ఎముకల కుప్పలోంచి ఓ ఎముకను నోటితో పట్టుకుని, అబ్బా, పులి ఎముకలోని గుజ్జు ఎంత కమ్మగా ఉంది, ఇంకోటి దొరికితే ఎంత బాగుంటుందో అంటూ దవడలు కటకటలడించింది. ఆ మాటలు విన్న పులి షాక్ అయింది. భయపడి అక్కడి నుంచి పరుగు తీసింది. కాని ఆ నాటకం అంతా పక్కనే చెట్టు మీద కూర్చున్న టక్కరి కోతి చూసింది. ఆ కోతికి ఒక ఐడియా వచ్చింది. పులిని బుట్టలో పడేస్తే దాని పక్కన చోటు దొరుకుతుంది కదా అని. అందుకే నేరుగా పులి దగ్గరికి వెళ్లి అసలు సంగతులు వివరించింది. పులి కోపంతో మండిపడి, ఇంత జరిగిందా? చూడు ఇప్పుడు ఆ కుక్కకి ఏం గతి చూపిస్తానో అంటూ ఆ కోతిని వీపు మీద కూర్చోబెట్టుకుని మళ్లీ కుక్క వైపే పరిగెత్తింది. పులి వస్తుండగా దానిమీద కోతిని చూసిన కుక్కకి విషయం అర్థమైంది. ఇప్పుడు పారిపోవడం వల్ల ప్రయోజనం లేదు అని ఇంకో ఉపాయం ఆలోచించింది. అక్కడే కూర్చుని పులికి వినిపించేలా, అరగంట అయింది, ఇంకా ఆ రెండో పులి రాలేదు. నాకు మాత్రం భలే ఆకలి వేస్తుంది. అది రాకముందే ఈ కోతిని తినేస్తాను అంటూ కోపంగా చెప్పింది. ఆ మాటలు వింటేను పులి భయంతో తనపై ఉన్న కోతిని విసిరికొట్టి మరోసారి పారిపోయింది. కుక్క తన సమయస్ఫూర్తికి మురిసిపోయింది. పులి తెలివి తక్కువ తనాన్ని చూసి ఉసిరిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎంతటి ప్రమాదమైనా సరే మన సమయస్ఫూర్తిని వాడుకుంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.